జగన్ ఇకనైనా రైతు పక్షపాతినంటూ గొప్పలు చెప్పుకోవటం మానుకోవాలని టీడీపీ ఎంపీలు హితవు పలికారు. అధికారంలో ఉన్నన్నాళ్లు రైతులకు మేలు చేయని జగన్ ఇప్పుడు అన్నదాతలపై ప్రేమ ఒలకబోస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు జార్ఖండ్ ఎంపీ ఒక ప్రశ్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి అడిగితే ఉదాహరణగా ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడారు. ఈ ఫసల్ బీమా యోజన ఏదైతే క్రాప్ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో 2500 కోట్లు దాదాపు పెండింగ్ పెట్టారు. అలాంటి గవర్నమెంట్స్ ఉన్నంత కాలము మేము వ్యవస్థనే మార్చుకోవాల్సి వస్తుంది అని మాట అన్నారు. అది ఎంత పెద్ద మాట అండి. ఈనాడు మన జగన్ గారు 5 సంవత్సరాలు రైతులు గుర్తుకు రాలేదు, కానీ మరి మీరు నిజంగానే రైతులకు మంచి చేసుంటే మరి ఈరోజు పార్లమెంట్లో కేంద్ర మంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మీ పార్టీ నుండి ఉన్న ఎంపీలు ఎందుకని ఏమీ మాట్లాడలేకపోయారు? ఎందుకని ఆయనను ప్రశ్నించలేకపోయారు? ముఖ్యమంత్రి గారు సాక్షాత్ వారే ఫైల్ పట్టుకొని కేంద్ర మంత్రుల్ని, డిపార్ట్మెంట్ అధికారులని, ఉన్నతాధికారులు కలిసినప్పుడు వారు అదే చెప్తున్నారు. 1924 మధ్యలో గత ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకం వల్ల మేము కొన్ని క్లియరెన్స్ ఇవ్వలేకపోతున్నాం అనే సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఈరోజు సాక్షాత్తు మరొకసారి మనం చూసాం. వైకాపా నాయకులకి కూడా చెప్తున్నాం, శవయాత్రలు చేసి ఈరోజు ఎక్కడ శవం దొరుకుతుందో ఆ శవాన్ని పట్టుకొని రాజకీయం చేద్దామని ఆలోచన నుంచి విరమించుకోవాలని అవసరం ఉంది.